లూకా సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను, చూడండి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులో త్రుంచి చేతులతో నలుపుకొని ఆ ధాన్యములు తినుచుండిరి. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చెయ్యదగనిది మీరెందుకు చేయుచున్నారు అని వారిని అడుగగా, యేసు వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏం చేశాడో అదేనను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలను తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాడు కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పాను. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచకుడి చెయ్యి కలవాడొకడుండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండెరి. అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఓచ చెయ్యగలవానితో, నీవు లేచి మధ్యన నిలువుమో అని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్ములను అడుగుచున్నానని వారితో చెప్పి వారిని అందరినీ చుట్టూ కలయచూచి, నీ చెయ్యి చాపు అని వానితో చెప్పాను. వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడెను. అప్పుడు వాడు లేదా అప్పుడు వారు, ఎవరు? పరిసయ్యులు, వెర్రి కోపంతో, అంటే ఇక పట్టరానంత కోపంతో, విపరీతమైన కోపంతో నిండుకుపోయి ఊగిపోతూ యేసును ఏం చేద్దామా అని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. ఏం చేద్దామంటే సన్మానం కాదు అక్కడ, వీడి సంగతి ఎలా తేల్చాలి, ధర్మశాస్త్రాన్ని పాటించటం లేదు అంటూ చాలా కోపం, చాలా విపరీతం. ఈ మాటలను ఆధారం చేసుకుని పరిసయ్యుల పులిపిండి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని మార్కు సువార్తలో మనం చదువుకున్న, లేదా మత్తయి సువార్తలు కూడా మాట ఉంటుంది. 8వ అధ్యాయం 15వ వచనం. పరిసయ్యుల పులిపిండి, వంటింట్లో పులిపిండా? ఏ పులిపిండి? పరిసయ్యులలో పులిపిండి. వారి ప్రవర్తన, వాళ్ళ స్వభావం, వాళ్ళ మాటలు, వాళ్ళ నడవడిక, అందులో ఉండే పులిపిండి అంటే దేవునికి అంగీకారము కాని ఆధ్యాత్మికత అనుకునేటటువంటి పులిపిండి. దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఆలోచన చేస్తే, ఇది యేసయ్య పరిసయ్యులు పిలిచి చెప్పాలి, లేదా పరిసయ్యులు అక్కడ ఉన్నారు కనుక మీలో ఉన్న పిలుపుని తీసేసుకోండి అని చెప్పాలి. చెప్తూనే వస్తున్నాడు, పరిసయ్యులకు మొక్క మీద కొట్టినట్టు చెప్తున్నాడు, వింటారని. కానీ వినే మనసు లేదు, కరెక్ట్ సాల్వ్ చేసుకునే మనసు లేదు, సమర్థించుకునే మనసు లేదు. ఒక మత ఛాందసవాదం పూర్తిగా నింపేసుకున్నారు. ఆ మతం మూఢ భక్తి. అది యెహోవా భక్తే, ధర్మశాస్త్రపు భక్తే, మోషే ద్వారా పితరులు తర్వాత తరాలకు ఇచ్చినటువంటి భక్తే. ఆ భక్తి విషయంలోనే ఒక తీవ్రమైనటువంటి పునాది వాళ్ళు వేసేసుకున్నారు. కానీ కనికర సంపన్నుడైన దేవుడు, కృపాసత్య సంపన్నుడైన దేవుడు, కృప వెంబడి కృపను కుమ్మరించే దేవుడు,
ప్రజలందరూ ఆ దినాలలో ధర్మశాస్త్ర కాలంలో పొగిడేవారు, పాడేవారు, స్తుతించేవారు, యెహోవా దయాళుడు, ఆయన కృప అప్పుడప్పుడు ఉండును, కొందరికే ఉండును అని కాదు. ఆయన కృప ఎల్లవేళలా ఉండును. కృప చూపించుటకైనా వెనక్కి తిరగడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ మంచి మాటలే. కానీ వీళ్ళు ఆ క్రమం అనుకుంటూ మతాచారాలను ఎక్కువగా పట్టించుకుంటూ ఆ ఆచారములను, ఆదేశములను ఒక ఉద్దేశంతో ఇచ్చిన ఆ మహనీయుని యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ఆ మహనీయుని యొక్క స్వభావాన్ని, గుణశీలాలను అస్సలు అర్థం చేసుకోలేదు. కనుక వీరికి చెప్పిన, వీరిని ఉద్దేశంలో పెట్టుకుని చెప్పిన వినేవారు శ్రద్ధగా వింటున్నారు. వినేవారిలో కొంతమంది నిర్లక్ష్యంగా కూడా వింటున్నారు. ఇక్కడ శిష్యులు, అక్కడ పరిసయ్యులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు, వారితోటి మాట్లాడుతున్నాడు. కానీ పరిసయ్యుల పులిపిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి పులితనం అంటే పులిసిన స్థితి మీలో లేకుండా చూసుకోండి, మీలోనికి రాకుండా చూసుకోండి. అది చిన్నది కాదని అనుకోవద్దు. పాలు తొడుకోవటానికి, పెరుగుగా మలచబడటానికి, అది ఆహారముగా ఆరోగ్యంగా మారటానికి ఒక్క చుక్క చాలు పెరుగుకు సంబంధించినది అందులో వేయటానికి. కానీ ఇలాగే పులిపిండి కూడా దాని పరిమాణము కాదు అక్కడ లెక్క. చిన్నదే కదా పర్వాలేదు, కొంచెమే కదా పర్వాలేదు, ఈ రోజుకే కదా పర్వాలేదు, ఇందులో ఏముంది, అంత పెద్ద పట్టించుకోవాలి ఏంటి, మరి ఇలాగైతే యేసులు ఎలాగ ఉండాలబ్బా, ఇలాగైతే సంఘం అంటూ కొంతమంది విశ్వాసులు చాలా ఇబ్బంది పడిపోతారు. ఏదో యేసు ప్రభు మాట్లాడకుండా, చూడకుండా, చెవులు మూసేసుకుని, చేతులు కట్టేసుకుని, స్క్రూలు టైట్ చేసేసి, చేత్తో జోకబట్టుకుని ఆయ్ ఓయ్ అంటూ అదిలించేవాడు, గద్దించేవాడుగా కొంతమంది విశ్వాసులు పైకి సనుక్కోరు కానీ ప్రభు అంటుంటారు, కానీ మనసులో నొచ్చుకుంటుంటారు. నిజానికి ప్రభు మనసు, మనస్తత్వం ఎరిగినటువంటి విశ్వాసకి ఆయన ఆజ్ఞలు ఆనందాన్ని కలగజేస్తాయి. ఆయన ఆదేశాలు గొప్ప సంతోషాన్ని ఇస్తాయి. ఆయన ఉపదేశాలు ఆ వ్యక్తికి ఉత్సాహాన్ని ఇచ్చేస్తాయి. కనుక విశ్వాసులమైన మనము దేవుని లేఖనాలు, క్రమాలు, కట్టడలు, అవును కాదు, మేలు కీడు, లాభము నష్టము, ప్రయోజనము నిష్ప్రయోజనము, వ్యర్థము ఉపయోగము అని ప్రభు తాను స్వయంగా చెప్పిన, తాను ఆత్మ ద్వారా అపొస్తలు నింపి ఆత్మ ద్వారా సంఘములకు చెప్పించిన, అది మనము కూడా కొంతమంది ఆ మనస్తత్వంతో విశ్వాసుల మాదిరిగా చిరాకు పడకూడదు, సనక్కూడదు, ఊపిరి సలకుండా చేసేస్తున్నాడు యేసు ప్రభు అన్నట్టుగా. లేదు లేదు లేదు, దేవుని మాటలు జాగ్రత్తతో కూడినవి, జాగ్రత్తలే. సంతోషంగా ఉండడంటే సంతోషమే, భయపడొద్దు అంటే భయపడొద్దు అంతే, నేనున్నాను కదా అంటే ఉంటాడంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ వచనాలను చూసినప్పుడు ఆ పులిపిండి ఏంటి అని అంటే సబ్జెక్టు, అంశము గడిచిన కొద్ది వారాలుగా చెప్పుకుంటూ ఈరోజు ప్రస్తుతానికి ముగించాలని ఆశపడుతున్నాను. మధ్యలో ఉపదేశాలు, పరిశుద్ధాత్మ ఈ అంశాన్ని మరొక కోణంలో మనకు చూపించవచ్చు. ఆయా పాఠాల్లో ఇది కూడా ఒక పాయింట్గా రావచ్చు. అయినా ఒక వరుస క్రమంలో ముందుకు సాగిపోవటానికి మనం ప్రయత్నించేద్దాం. యెషయా గ్రంథంలో మాట జ్ఞాపకం ఉంది కదా మీకు. కొంతమంది ఉంటారు, మా దగ్గరికి రావద్దు, మేము పరిశుద్ధులము, మమ్మల్ని అంటుకోవద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దు, మేము మీకన్నా పరిశుద్ధులము అంటూ కొంతమంది ఉంటుంటారు. వారు నా నాసికారంధ్రములకు ఒక అగ్నిలాగా అన్నట్టు యెహోవా మాట్లాడిన సందర్భం యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అది స్వనీతి. నేను నీకన్నా పరిశుద్ధుడను, నేను నీకన్నా దేవుని దగ్గరగా ఉన్నవాడను, నీ మాట దేవుడు వినడు, నా మాటే వింటాడు, దేవుడు నాకు ఎప్పుడు కనిపిస్తాడు, నీకు కనపడ్డా, అది నీకు కూడా కనపడతాడమ్మా అని ధైర్యం చెప్పే ఉద్దేశంతో చెప్పటం వేరు. నీకేం కనపడతాడులే, నాకు కాబట్టి కనపడుతున్నాడు అంటూ లోపల తెలియకుండానే ఒక అతిశయం, తెలియకుండానే ఒక రకమైన అహంభావం,
తెలియకుండానే ఒక రకమైనటువంటి గర్వం, ఆధ్యాత్మిక ఆత్మీయ గర్వం, ఆ ఉద్దేశాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది. కనుక ప్రభు అపవాది గురించి జాగ్రత్త పడమంటాడు. కానీ అపవాది వేసే తంత్రం, అపవాది పెట్టే ఆ పులిపిండి ఏదైనా తోటలోనే వాడు మొదలుపెట్టాడు. నిన్న మొన్న కొత్త పాఠాలు ఏం చెప్పట్లేదు వాడు. నిన్న మొన్నవాడు పాఠాలు నేర్చుకుని క్రొత్త పాఠాలతో కొత్త ఊర్లతో మన దగ్గరికి రావటం లేదు. వాడి బుద్ధే అది, వాడి బ్రతుకే అది. పాపము వాడిలో పుట్టనంతసేపు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు లూసిఫర్, దూత. ఎప్పుడైతే వాడు అందం చూసుకుని, వాడి స్వరం చూసుకుని, వాడి అధికారం చూసుకుని, ఆ పొజిషన్ దేవుడు తనకిచ్చాడో అని ఎరిగి కూడా ఇది నా భాగ్యం, దేవుని కన్నా నాలో ఏం తక్కువ ఉంది అన్నట్టుగా ఒకరోజు దేవుని మీద తిరుగుబాటు, కత్తికర్రతో చేయలేదు కానీ నేను కూడా దేవుడుగా ఉంటా, అస్తమానం నువ్వేనా అన్నట్టు. నీలో ఉన్నది నాలో ఏమి లేదు, చూపించొక్కటి, కాస్త తక్కువ అంతే అంటూ సింహాసనం వేసుకోవటానికి ప్రయత్నించినట్టుగా పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ఆ ప్రవచనాల సారంలో మనం చూస్తుంటాం. పండితులు చెప్తుంటారు, బోధకులు. వెంటనే దేవుడు వాడిని కిందకి త్రోసివేశాడు, నెట్టివేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కింద పడినా వాడికి బుద్ధి రాలా. భూమి ఆకాశం సృష్టించాడు, మట్టిలో నుంచి ఒక రూపాన్ని చేశాడు. ఆ రూపం తన రూపం ఇచ్చాడు, తన పోలిక ఇచ్చాడు, తన ఆత్మను ఊదాడు. ఈ సృష్టి అంతా అంటే భూమి యొక్క సౌందర్యం అంతటినీ మనిషి చేతుల్లో పెట్టాడు. పైనలాగా నాకు పరిపాలన లేదు. దేవుడు తయారు చేసిన ఈ 5 రోజుల సృష్టి నేను సొంతం చేసుకోవాలి. ఆకాశంలో ఉంటాను కానీ భూమి మీదకి వచ్చి దీన్ని నేను సొంతం చేసుకుంటా అంటుండగానే వాడి కళ్ళ ముందే 6వ రోజు దేవుడు ఏదో చేసేసాడు. అంతా ఎవడికో ఇచ్చేశాడు. ఆ వ్యక్తిని చూస్తుంటే దేవుడిని చూసినట్టే ఉంది. ఆ వ్యక్తిని చూస్తుంటే దేవుని రూపమే ఉంది. అపవాది చూస్తున్నాడు ఆ వ్యక్తిని. ఎవరా వ్యక్తి? ఆదాము. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని శక్తి, దేవుని అధికారం, దేవుని ఆత్మ, దేవుని ఊపిరి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బహుశా అపవాది అక్కడ లేదేమో కానీ ఒక ఆలోచన అభ్యంతరం కాకపోవచ్చు. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు, దేవుడు తీర్పులు తీర్చేటప్పుడు, దేవుడు ఆరాధన అందుకునేటప్పుడు కూడా అప్పుడప్పుడు వాడు కూడా సమావేశంలోకి వస్తుంటాడని లేఖనాల్లో ఉంది. యోబు గ్రంథం చూసినా, మరొక చోట చూసినా అపవాది దేవుని సన్నిధిలో నిలవలేడు అన్నట్టున్న కొన్ని గ్రంథాల్లో ఉన్న వచనాలు మన ఆశ్చర్యానికి కలగజేస్తాయి. ఇది ఎలా జరిగిందబ్బా, ఎలా రాగలిగాడబ్బా దేవుని దగ్గరికి, ఎక్కడి నుంచి వచ్చామని దేవుడు అడుగుతున్నాడేంటి, లోకంలో చుట్టూ తిరిగి వచ్చాను అంటున్నాడేంటి, ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. ఎనీవే, మొదటి నుంచి వాడి బుద్ధి, వాడిలోనికి పాపము రానంతసేపు వాడు మంచోడుగానే ఉన్నాడు. లూసిఫర్ గాబ్రియేలు కన్నా ఉన్నతం, మిఖాయేలు కన్నా ఉన్నతం, కెరూబులు శరాఫుల కన్నా పైవాడే, దేవుని తర్వాత వాడే. స్తోత్రం కలుగునుగాక. దేవుని తర్వాత వాడైనా బొల్లి దేవుడు కాదు, చిన్న దేవుడు కాదు, దూత, దేవుని చేత చేయబడిన దూత. సమస్తము దేవుడు చేశాడు. ఆకాశమందు కానీ, పరలోకంలో కానీ, భూమి క్రింద కానీ, నీటిలో కానీ. వాక్యంలో ఉంది కదా, సమస్తమును ఆయన చేశాడు. ఆయనని చేసిన వారు ఎవరు లేరు. స్తోత్రం కలుగునుగాక. ఆయన స్వయంభవుడు. ఉన్నాను, ఉంటాను, ఉన్నవాడను, అనువాడను అన్నాడు. అంతే. ఇంకా దాని గురించి మనం ఆలోచించేసి తలబద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. లేదు దేవుడు కూడా చేయబడ్డాడట, ఎవరు చేశారట అని ఒక క్రైస్తవుడు, లేకపోతే ఒక క్రైస్తవ వాసన వచ్చేలాంటి బొమ్మలతోనో, పదాలతోనో, బైబిల్లో రెఫరెన్స్లతోనో పుస్తకాలు కొని షాపుల్లో పెడితే ఇదేంటబ్బా అని తీసుకోకండి, చదవకండి. నో, పాడవుతాం మనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు తెలుసా, దేవుణ్ణి కూడా ఒకరు చేశారట. దేవుడు కూడా ఒకరికి అంటూ క్రాస్తోనో, రెవరెండ్ అంటూనో, మరి దేనితోనో ఒక పుస్తకం వస్తే ఆయన రెవరెండ్ అయితే అవనివ్వండి, గోల్డ్ కలర్లో పుస్తకం వేస్తే వేయనివ్వండి. నిజానికి పుస్తకం 1000 రూపాయలు అవుతుంది ప్రింట్ చేయడానికి, 5 రూపాయలకి ఇస్తే ఇవ్వనివ్వండి. కానీ దేవుడు పుట్టడం ఏంటి, దేవుడికి పుట్టించటం ఏంటి, దేవుని గురించి ఈ అనుమానం రేకెత్తించే పుస్తకము నేను ఎందుకు చదవాలి? ఇది చదువుట కన్నా
దేవుడు నాకు ఇచ్చిన జీవవాక్యం పరిశుద్ధ గ్రంథం మరొక్కసారి చదువుట నాకు మంచిది. ఈ పుస్తకం నన్ను బ్రతికించదు, ఈ పుస్తకం నన్ను బ్రతికిస్తుంది. కాదు, ఈ బైబిల్లో ఉన్న వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఎందుకంటే వాక్యం ఎవరో కాదు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే శరీరం, ఆ వాక్యమే శరీరం ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. యేసు 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 క్రీస్తు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ వేస్ట్ పుస్తకాలు ఆసక్తితో చదువుతాం, ఒక్కొక్కసారి కుతూహలం కలగజేస్తాయి. ఇదేంటో చూడాలి. ఆ రోజు కూడా కుతూహలం కలగజేశాడు. దేవుడు మాట అబద్ధమో, ఇది అసలు సంగతి అంటే కుతూహలం. తింటే ఏమవుతుంది, ఏమవదని వీడు చెప్తున్నాడు, ఇది కూడా ఒక మర్మం అయి ఉండొచ్చు, ఇది కూడా ఏదో సత్యం అయి ఉండొచ్చు, ఇది కూడా ఏదో దేవుని గురించి తెలుసుకొని దేవునిలాగా తెలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చే పుస్తకమేమో అన్నట్టు ఇక్కడ పండు, అక్కడ పుస్తకం. కనుక ఏది పడితే అది తినకండి, ఏది పడితే అది వినకండి, ఏది పడితే అది చదవకండి. చేతనైతే, తీరుకుంటే, ఆసక్తి ఉంటే, ఆకలి ఉంటే, బ్రతకాలనుకుంటే, దేవుళ్ళ బ్రతకాలనుకుంటే, దేవుడు రాకడ కొరకు సిద్ధపడుతూ బ్రతకాలనుకుంటే ఈ పుస్తకం తప్ప ఇక మనకు వేరే దిక్కు లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పౌలు ప్రసాదే 30 పుస్తకాలు రాయవచ్చు, ఓకే, నో ప్రాబ్లం. సత్యాలు ఉండొచ్చు, నో ప్రాబ్లం. అందులో కొన్ని మెలకువలు ఉండొచ్చు. దేవుడిని కనపడాలంటే 7 మెట్లు, దేవుడి స్వరం వినాలంటే 6 మెట్లు రాయొచ్చు. దేవుని స్వరం వినాలంటే విశ్వాసం, దాని సింపుల్గా పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. ఆ మెట్లు ఎక్కడానికి మనం ప్రయత్నం చేస్తాం. త్వరగా ఆ మెట్లు ఏంటో నేర్చుకోవాలి, త్వరగా ఆ మెట్లు ఎక్కేయాలి, త్వరగా అంటూ పుస్తకం ఒక్క పూటలోనే 100 పేజీలు చదివేస్తాడు వ్యక్తి. ఒక్కటి మనసులోకి స్వీకరించడు. ఏదో పొట్లం కట్టేస్తే చాక్లెట్ ర్యాపర్ తీసి నోట్లో వేసుకుని మింగేసి అంత ఆధ్యాత్మికత చేయాలని ఆశ. ఈ పుస్తకాలన్నీ అలాగే కొంటారు చాలామంది. పుస్తకాల్లో ఏమన్నా బైబిల్లో లేనిది ఉంటే మొదటి పేజీలోనే ఉంటే పక్క పెట్టండి అంతే. స్తోత్రం కలుగునుగాక. లేదా అంతరార్థంగా అంతర్లీనంగా ఆ పుస్తకం రాసినవాడు కనపడుతూ ఆ పుస్తకం రాయటానికి జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క ఆ స్వరము, ఆ పేరు, వాక్యము లోతుగా కనపడకుండా ఉంటే దాన్ని పక్కకు పడేసేయండి. పుస్తకం చదివినప్పుడు పుస్తకం రాసినవాడు కాదు, రాయించినవాడు మనకు కనపడాలి. స్తోత్రం కలుగునుగాక. జ్ఞానం ఇచ్చినవాడు మనకు కనపడాలి. స్తోత్రం. హల్లెలూయా. సో పులిపిండి గురించి మాట్లాడుతూ ఈ లూకా సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు ఎలాగుంటారు, ఎందుకు అలాగయ్యారు, ఎందుకంత ఇబ్బంది అయింది అని చూస్తూ ఉంటే మొదటి సన్నివేశం చూస్తే 1 నుంచి 5 వచనాలు చూస్తే అదొక రోజు, 6 నుంచి 11 వచనాలు చూస్తే మరి యొక్క విశ్రాంతి దినం అన్నాడు కనుక మరొక సమయంలో, మరొక వారంలో అన్నట్టు. పైవారం అని అనుకోవాల్సిన పని లేదు. మరి యొక్క విశ్రాంతి దినం కొన్ని వారాలు అయిన తర్వాత కావచ్చు, మళ్ళీ పరిచయాలు యేసు ప్రభు ఆ మందిరంలో కలుసుకుని ఉండొచ్చు. కనుక మొదటి అధ్యాయంలో 1 వచనం నుంచి 5 వచనం వరకు చూస్తే ఒక విశ్రాంతి దినాన్ని ఆయన పంట చేలలో పడి వెళ్ళుచున్నాడు. షార్ట్ కట్ ఏమో, దగ్గర దారేమో. ఎంచేతంటే ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వెళ్ళడానికి కనీసం కాలినడకైనా ఉంటుంది, చిన్న కాలినడకైనా ఉంటుంది. మరి యేసు ప్రభు పంట చేలలో పడి వెళ్ళుచుండగా చదువుకుపోతే అంతే. కానీ ఎందుకు వెళుతున్నాడు అంటే యేసు ప్రభుతో పాటు ఎవరున్నారు? పంట చేలలో పడి వెళ్ళుచుండగా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ రోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వెళ్ళుచుండగా శిష్యులు ఉన్నారు. ముందు యేసు ప్రభు, తర్వాత శిష్యులతో పాటు ఎవరున్నారు? చేతులతో నలుపుకొని తీర్చుండిరి. అప్పుడు అక్కడ పరిసయ్యులు, అంటే ఆయనను ద్వేషిస్తూ, ఆయన మీద కోపపడుతూ, ఆయనలో ఫాల్ట్ పట్టుకోవటానికి, ఆయన ధర్మశాస్త్రాన్ని ఎక్కడ మేరుతాడో చూడాలనుకుంటూ శిష్యులతో పాటు ఈ పరిసయ్యుల గుంపు కూడా ఉంది. శిష్యులతో పాటు ఆ వచ్చే ప్రజల గుంపులో లేదా శిష్యులతో పాటు ఇదిగో ఈ పరిసయ్యులు కూడా ఆ పొలంలో వెళుతున్నారు, పొలంలో పడి వెళుతున్నారు. శిష్యులు చేసేది చూస్తున్నారు. వెంటనే యేసును అడుగుతున్నారు పరిసయ్యులు. నిలబెట్టి అడుగుతున్నారా,
నిలదీస్తూ అడుగుతున్నారా? అవన్నీ పక్క పెట్టండి. ఎందుకంటే పరిశీల మనస్తత్వం బాగా వంట పట్టించుకుని మత ఛాందసవాదాన్ని మది నిండా నింపుకున్న వారికి వెంటనే నిలదీసేయాలని ఉంటుంది, నిలబెట్టి కడిగేయాలని ఉంటుంది. ఆసక్తితో అనుమానంతో అన్నట్టు కాకపోయినా చాలామంది పరిశీలిలో అలాంటి స్వభావం కూడా ఉండేది. అడుగుతున్నారు, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, చేయకూడదు ఎందుకు చేస్తున్నారు? అది మర్డర్ చేస్తున్నట్టు, అవును కదా, ఎవరి పీకో పిసికేస్తున్నట్టు, ఏదో భయంకరమైనటువంటి అన్నట్టుగా ఆ విశ్రాంతి దినం విశ్రాంతి దినం విశ్రాంతి దినం అదే పట్టుకున్నారు. అదే పట్టుకునేలాగా దేవుని మాటలు ఉన్నాయి, కాదనను. నా విశ్రాంతి దినమును ప్రతి వారు పాటించాలి అన్న మాటలు ఉన్నాయి. నా విశ్రాంతి దినమును పాటించిన వారికి నా విశ్రాంతిలో ప్రవేశం లేదు అన్న మాటలు ఉన్నాయి. ఆ విశ్రాంతి దినము గురించి మనం మరొకసారి స్టడీ చేస్తే దేవుడు మన మనసును తేలిక చేస్తాడు. ఇక్కడే ప్రభు సమాధానం చెప్పాడు. అసలు విశ్రాంతి దినం ఎక్కువ, విశ్రాంతి దినమును ప్రకటించిన వాడు ఎక్కువ. విశ్రాంతి దినమునకు యజమాని ఎవరు? విశ్రాంతి దినానికి విశ్రాంతి దినమే యజమాని కాదు, విశ్రాంతి దినానికి ప్రభువు దేవుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్రాంతి దినం ప్రభు చెప్పిందే, ఆజ్ఞ ప్రభు చెప్పిందే, ఆదేశం ఇచ్చింది ప్రభు చెప్పిందే. ఆయన మాట తప్పని వాడే, కాదని కాదు. కానీ ఈ విశ్రాంతి దినము విశ్రాంతి దినము విశ్రాంతి దినము దేవుడు ప్రభు చెప్పారు అంటూ ప్రారంభంలో బాగానే ఉంది సెటప్. కానీ రాను 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 పోతే ఈ విశ్రాంతి దినాన్ని మీరు చూడటం ఎక్కువ చేశారు. అసలు దాని వెనకాలన్న దేవునిని మీరు చూడటం మానేస్తున్నారు. ఆ దేవుని తత్వం, మనస్తత్వం, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక మీరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఒకవేళ దేవుడే వచ్చి, ఇక్కడ అలాగే ఉన్న సిచ్యువేషన్, దేవుడే వచ్చి ఆ విశ్రాంతి దినాన్ని తానే పాటించినట్టుగా ఏదైనా చేస్తుంటే, ఈ దేవుని కన్నా పరిశుద్ధులు, దేవుని కన్నా ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారం అన్నట్టుగా ఉండే ఇలాంటి పరిచయులు దేవునినే నిలదీస్తారేమో. అందుకే విశ్రాంతి దినమునకు ప్రభు మనుష్య కుమారుడు, స్తోత్రం కలుగునుగాక. కనుకనే చాలా సందర్భాల్లో దినాలు, రోజులు, సమయాలు, కాలాలు క్రమం కోసం అవసరం, అందులో తప్పలేదు. పండగలు, సెరమోనియల్, గుడారాల పండగ, రొట్టెల పండగ, పర్ణశాలల పండగ, పండగలు ఉన్నాయి. ఆ పండగలు ముఖ్యమా? ఆ పండగలకు అధిపతి, ఆ పండగల కన్నా గొప్పవాడు దేవుడు ముఖ్యమా? పండగలు ఆచరించటం ముఖ్యమా? లేదా పండగలను ఆచరించమని చెప్పిన దేవుడు మరొక మాట కూడా చెప్పాడు, అది ముఖ్యమా? అది ముఖ్యం కాదు కొంతమందికి. ఏంటా మాట అంటే కనికరము చూపుట, ప్రేమించుట, ప్రభువునందు విశ్వాసం ఉంచుట, ఈ విశ్రాంతి దినము ధర్మశాస్త్రము కన్నా గొప్పవి. స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రము గొప్పదా? ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు గొప్పవాడా? ధర్మశాస్త్రానికి అంత పదును ఎవరిచ్చారు? ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్ల వచ్చింది. కానీ ఈ మత ఛాందసవాదం, అది వేరే వేరే మతాల విశ్వాసాల గురించి పక్కన పెట్టేయండి. ఈ దినం వాటి గురించి మాట్లాడుకుని సమయం వృధా చేసుకోవాల్సిన పని లేదు. కానీ ఈ క్రైస్తవత్వంలోనే వెర్రితలలు వేస్తున్న ప్రభువుకే పరిశుద్ధత గురించి పాఠాలు చెప్పేవారు, ప్రభువుకే విశ్రాంతి దినము గురించి బోధ చేయటానికి గొప్ప మర్మములు చెప్పగలిగిన థియాలజీతో ఉన్నటువంటి బోధకులు ఈనాడు వచ్చారు, గతంలో ఉన్నారు, ఇంకా రాబోతున్నారు. కనుక మన దృష్టి బోధల మీద కాదు, బోధకుల మీద కాదు, ఆ బోధన అందించే వాక్యమయ్యున్న దేవుని మీదే, దేవుని మీదే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక దైవజనుడు అంటారు, తరములకు సరిపడగా, యేసుప్రభు వచ్చిన తర్వాత తరములకు సరిపడగా, అది ఆదికాండమైన ప్రకటన గ్రంథమైన, ఏం కావాలో, ఎంత కావాలో, ఎవరికి కావాలో భూమి అంతం వరకు సరిపడేంత మెటీరియల్ దేవుడు బైబిల్లో పెట్టాడు. దీనికి వెలుపల ఏదైనా ఉంటే ఉండనివ్వండి, కానీ దీనిని మాత్రం మీరు పక్కకు పెట్టొద్దు అని చెప్తారు దైవజనులు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్.
ఇందులో దేవుడిచ్చిన ప్రత్యక్షతలను అర్థం చేసుకోకుండా, ఇందులో దేవుడిచ్చిన ప్రత్యక్షతలను అనుసరించకుండా, ఇందులో దేవుడిచ్చిన ప్రత్యక్షతలు దేవుని యొక్క ఆదేశాలు, దేవుని అడుగుజాడని పట్టించుకోకుండా, వాటిని ఆచరించకుండా, వాటిని అనుభవించకుండా, వాటిని అవగాహన చేసుకోకుండా, ఈ బైబిల్లో లేనిదేదో దేవుడు బయలుపరిచాడంటూ మరికొన్ని పుస్తకాలు ఈ బైబిల్కి మరలా ప్రకటన గ్రంథం తర్వాత పౌలు ప్రసాద్ గ్రంథమో లేకపోతే ప్రసాద్ పౌలు గ్రంథమో ఏమనుకోండి, రాబో దినాల్లో అలాగును కూడా దీనికి అతికించేవారు వస్తారేమో. ఎందుకంటే ప్రత్యేకంగా పౌలు ప్రసాద్కి దేవుడు బయలుపరిచిన శ్రేష్టమైన మాటలు అంటూ ఎన్నైతేనో రాసేసుకోవచ్చు, మనం దీనికి అంటించేసుకోవచ్చు. ఇది కూడా బైబిల్ అంటూ నా వెనకాల వచ్చేసి విశ్వాసులు, నా అభిమానులు, వాళ్ళు విశ్వాసులే కానీ చివరికి వాళ్ళు నా అభిమానులు అయిపోయారు, నన్ను అనుసరించేవారు అయిపోయారు, నన్ను చూస్తూ నన్ను అనుసరించేవారు అయిపోయారు, సైన్యముగా మారిపోయారు. వాళ్ళ కోసం రాసేస్తా ఎన్ని పుస్తకాలైనా సరే. వాళ్ళకి ఈ పుస్తకం అనవసరం, ఆ చివరిలో రాసి అంటించిన ఆ దైవజనుడి యొక్క ప్రత్యక్షతలు అవసరం. చాలా దూరం పోతున్నాం మనం, చాలా దూరం పోతున్నాం. కనుక యవనస్తులు, చిన్నతరం, పెద్దతరం, వృద్ధులు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి, వివేచనతో ఉండాలి. ఇది దాటిపోవద్దు, వాక్యాన్ని దాటిపోవద్దు. దీనికి వెలుపల ఏమీ లేదు, అంతా లోపల ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నిజానికి ఇలా గుప్పిడి ముడిచి నేను ఇట్లా చర్చిలోకి వచ్చి ఇలా పట్టు కూర్చున్నాను అనుకోండి, మీరేమనుకుంటారు? అయ్యగారు చేయనప్ప అనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి. ఇమీడియట్గా ఏ థాట్ వస్తుంది మీలోకి? ఏముందబ్బా, చాలా జాగ్రత్తగా ఇలా పట్టుకుని వస్తున్నాను అనుకోండి, ఏముందబ్బా లోపల, ఏముందబ్బా. నేను ఏమీ లేదన్నా సరే మీరు నమ్మరు, ఏమీ లేకుండా ఇలాగే పట్టుకుంటారు. తెర చూస్తే ఏముండదు. అలాగే ఆసక్తి, కుతూహలం మానవ నైజం, మానవ స్వభావం అది. వేలు పెడితే, రుచి చూస్తే చూడాలి ఒకసారి, వినాలి ఒకసారి, లెట్ మీ ట్రై అన్నట్టుగా కుతూహలం చాలా చాలా పొరపాటు. నీకేమైనా ఆసక్తి ఉంటే, రుచి చూడాలనుకుంటే, విని తెలుసుకోవాలనుకుంటే యేసు మాట స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు కదా, రుచి చూసి తెలుసుకోండి నన్ను అంటాడు. ఈ రుచి మానేసి అన్ని రుచులు తెలుసుకోవటానికి పుస్తకాల షాపుల్లో పడతాం. దైవజనుల రుచులు, వాళ్ళ అనుభవాలు రాయగలరు కానీ దేవుని కొన్ని అనుభవాలు, యేసుకున్న అనుభవాలు ఏ దైవజనుడికి ఉన్నాయి చెప్పండి? ఏ దైవజనుడు ఉంచుకోగలడు చెప్పండి? దేవుని కృపచేత వాడబడుతున్నారు కానీ దేవుని కృపచేత నా శిష్యులు నాకన్నా గొప్పవారు అవుతారు, నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని అన్నాడు గనక చేయగలుగుతున్నారు కానీ దేవుడే, దైవజనుడు దేవుని దాసుడే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అభిమానిద్దాం, ప్రేమిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం. అవును, కానీ వారిని మళ్ళా చిన్న దేవుళ్ళుగా మనం చేసుకోకూడదు. చిల్లర దేవుళ్ళు అయిపోతారు, చిల్లర కోసం ఆశపడే దేవుళ్ళు అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఓకే, పరిశీలనలో ఉండే పులిపిండి విషయంలో జాగ్రత్త. అంటే మనకు చాలా ఉన్నాయి, పరిశీలన స్వభావం చాలా ఉంది. అందులో పులిపిండి అంటే స్వనీతి గత 4-5 వారాల క్రితం చెప్పినట్టున్నాను. మాయ తెగులు, ఆత్మీయతను పాడు చేసే అది తెగులని మనం అనుకోం, బలం అనుకుంటాం. చెప్పాను కదా, మరొకసారి చెప్పి సమయ వృధా చేయను. కానీ నిజంగా ఆ మాట కొంచెం కఠినంగా ఉంటుంది. గజ్జి లాంటి జబ్బు, కుష్టు వ్యాధి లాంటి జబ్బు అనుకోండి. కాసేపు అనుకుంటే మనం కొంచెం కలవరపడతాం. అమ్మో అని అసహ్యం చేసుకుంటానికి ఆ పేర్లు పెట్టుకుందాం. వాడు గజ్జోడు దూరంగా ఉండండి అన్నట్టు, వాడు కుష్ఠోడు దూరంగా ఉండండి అన్నట్టు అయిపోతాడు. ఇంకేముంది అన్నట్టు. అంత ప్రమాదకరమైందా? అంత రకంగా అంటువ్యాధా? ఏమంటే గజ్జి చూడటానికి మచ్చలు ఉంటాయి కానీ దాన్ని నిమిరే కొలది గోకాలనిపిస్తుంది, గోకే కొలది స్ప్రెడ్ అయిపోతుంది. బాగుంటుంది కానీ స్ప్రెడ్ అయిపోతుంది, మరొకరికి అంటించే ప్రసక్తి అయిపోతుంది. కనుక నీతి అన్నట్టుగా ఉండొచ్చు, నీతి కార్యాలుగానే ఉండొచ్చు. అవి చూడటానికి, వినటానికి, ధ్యానించటానికి, ఈవెన్ లేఖనాలు ఉన్నదన్నీ కూడా నీతిగానే ఉండొచ్చు, నీతే కావచ్చు. కానీ మనము దేవుని నీతిని వెంబడించాలి.
మనం శరీర సంబంధమైన నీతి కాదు, ఆత్మ సంబంధమైన నీతిని వెంబడించాలి. స్తోత్రం కలుగునుగాక. సాధారణంగా సామాన్యంగా బాప్తిసమిచ్చే యోహానుకు వచ్చినటువంటి సందేహాలే మనకు వస్తాయి, ఆయనకు వచ్చిన అభ్యంతరాలు మనకు వస్తాయి. అవన్నీ సరైనవే. ఎందుకంటే యోహాను కూడా మనలాంటి వాడే, మనిషి అని అనుకోండి. మనుష్య కుమారుడు యేసు, మనుష్య కుమారుడు యోహాను, మనుష్య కుమారుల మనం కూడా. మాట వరుసకు చెప్తున్నా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తి భావంతోనే చెప్పాడండి యోహాను అన్నమాట. తెలియనివాడేం కాదు, తెలివి తక్కువవాడేం కాదు, పంపబడినవాడు. ప్రభువు యొక్క రాకడకు మార్గము సులువు చేయటానికి నేను అరణ్యములో కేక వేసే ఒక కేకనంటూ ముందే వచ్చాడు. ఎలిజబెత్ జకర్యాల ద్వారా దేవుడిచ్చిన గర్భఫలం. కడుపులో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడిన యోహాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సమరయులు, పాపులు, సుంకరులు పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలోనికి బాప్తిజం పొందటానికి వస్తుంటే యోహాను ఇచ్చుచున్న బాప్తిజం మారు మనసు బాప్తిజం. అది కూడా ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలములు పొందండి అని చెప్పాడు కనుక, ఫలములు ఫలించండి అని చెప్పాడు కనుక అది మారు మనసు సంబంధించిందే, కాదని నేను అనుకోవటానికి లేదు. అక్కడ సన్నివేశంలో చూస్తే వాళ్ళందరూ పాపాలు ఒప్పుకుంటూ పక్కపక్క నవ్వుతూ పాపాలు ఒప్పుకుంటున్నారా? ఒక ఆలోచన. వెకిలిగా పాపాలు ఒప్పుకుంటున్నారా? ఒక ఆలోచన. పాపాలు ఒప్పుకుంటున్నామండి అంటూ నీళ్ళలోకి వచ్చారా? అదొక ఆలోచన. మాట మాత్రం మర్చిపోకూడదు. కొంతమంది అలా వెకిలిగా ఉంటారు, కొంతమంది అలాగ చాలా తేలిగ్గా అంటే ఒప్పుకుంటున్నానయ్యా, పాపినయ్యా. అది పెదిమిల నుంచి వస్తే కుదరదు, అది గొంతులోంచే వచ్చి ఉండొచ్చు. కానీ గుండె లోతుల్లో నుంచి పశ్చాత్తాపంతో పాపమునకు వచ్చే జీవితం యొక్క తీవ్రతను నువ్వు గుర్తెరిగి ప్రభు వైపు తిరగాలి. స్తోత్రం కలుగునుగాక. బ్రతకాలనే ఉద్దేశంతో పశ్చాత్తాపం, ఊరికినే పశ్చాత్తాపం కాదు, దీవెనల కోసం పశ్చాత్తాపం కాదు, ఆశీర్వాదాల కోసం పశ్చాత్తాపం కాదు, వెండి బంగారము పిల్లలు కోర్టులో కేసులు గెలవటం కోసం నమస్కారం యేసు నువ్వు నా దేవుడు అనటం కాదు. అలా కూడా అనేవాళ్ళు ఉన్నారు, అలా కూడా నీళ్ళకి వచ్చిన వారు ఉన్నారు. ఆ తర్వాత చిన్నది అపవాది ఏదన్నా కొంచెం ఆపదొస్తే ఇలాగ అరుగుతుంది అనుకున్నాను, అలా జరిగింది, నాకు ఎవరు అక్కర్లేదు అంటూ పోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ వీరికి నలిగిన మనసుతో పాప విషయంలో చిన్న అవగాహన కలిగి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తుండగా కళ్ళల్లో నీళ్లు చేయలు తెలియగాని గుండె ఏడ్చినటువంటి ఆ పరిస్థితితో నీళ్లలోనికి వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ వచ్చారు అన్నది దానికి అక్కడ లేదు. కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ కామెంటరీగా నేను చెప్తున్నాను. తప్పు ఒప్పు మీరే అర్థం చేసుకోండి. కొంతమంది వెకిలిగా నోటితో ఒప్పుకుంటారు, కొంతమంది ఆ రోజుకు మాత్రమే పశ్చాత్తాపం, కొంతమందికి ఆ పని జరగడం కోసం పశ్చాత్తాపం, కొంతమందికి అందరూ వెళుతున్నారు కాబట్టి నేను వెళతాను మేలు ఉండకపోతుందా అన్న పశ్చాత్తాపం. ఏదో ఎన్ని మార్గాలు లేవు, ఇదొక మార్గం, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి చాలా మార్గాలు ఉన్నాయి అని అనుకునేవారు కూడా ఏమో ఈ రోజుల్లో అలాగన నీళ్ళలోకి వచ్చేవారు ఉన్నారు, సభల్లో చేతులు ఎత్తేవారు ఉన్నారు. యేసు నా దేవుడు అంటూ నువ్వు రక్షించబడ్డా వెళ్ళిపో, నువ్వు పరలోకి నీది అంటే చప్పట్లు కొడుతూ మళ్ళీ పాపంలో కలిసిపోయి ధైర్యం చేసుకునే వారి సంఖ్య ఎక్కువైపోతూ ఉందో. అంచు దినాలు, అపాయకరమైన దినాలు. ఆ రోజు నీళ్ళలోకి వస్తూ వాళ్ళు పాపములు ఒప్పుకుంటుండగా నీళ్ళలోకి రావటము, బాప్తిసం తీసుకోవటం అంటే నీళ్ళలో మునగటము, ఈ పాపాలు ఒప్పుకోవటంతో అయిపోలేదు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈ పశ్చాత్తాపం నీలో ఉన్నది, అది నిజమైన పశ్చాత్తాపము అని నీ బ్రతుకు రుజువుపరచాలి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పశ్చాత్తాపడింది నిజమే, కాదని నేను అనలేను. నువ్వే అంటావు నేను పశ్చాత్తాపడుతున్నానండి, మీకలా తెలిసి నేను పశ్చాత్తాపడతలేదని ఎదుటి వ్యక్తిని అనొచ్చు. కనుక నీకు వాదమొద్దు, నాకు వాదమొద్దు. నువ్వు పశ్చాత్తాపడి బయటకు వెళ్ళిన తర్వాత నీ బ్రతుకు చెప్పేస్తుంది నువ్వు పశ్చాత్తాపడింది నిజమో కాదు. స్తోత్రం కలుగునుగాక. దేవుని పట్ల భయభక్తులతోనా, లేకపోతే లోకంలో ఉన్న వాటిని ఆశిస్తున్నా, శరీర సంబంధంగా బ్రతికితే చాలు అనుకుంటున్నా, లేకపోతే లేదు శరీరం శాశ్వతం కాదు, బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి అనేంత ఆధ్యాత్మిక సత్యం ఆ నీళ్ళలోకి వచ్చే తొలి దినాల్లో తెలియకపోయినా మాట వరుసకు చెప్తున్నాను. అలాంటి ఆలోచన. ప్రభు అంటే భయం, నరకం అంటే భయం. ప్రభుని ఎందుకు పట్టుకుంటున్నానంటే ఈ నరకమును తప్పించగలడు, పాపం నుంచి విడిపించగలడు, శక్తినివ్వగలడు. ప్రభు వైపు తిరుగుట నాకు మంచిది. మరణములో ఉండి రోజు సుఖములు అనుభవించుట కన్నా
ప్రభు చేతుల్లోకి వచ్చి కాస్త శ్రమ అనిపించినా నాకు ధన్యత. స్తోత్రం కలుగునుగాక. సో ఈ దినాల్లో కొంతమంది వెనకపోవటానికి, కొంతమంది నిర్లక్ష్యంగా విశ్వాస జీవితం జీవించడానికి, కొంతమంది అన్యుల చేత యేసునామానికి అవమానం వచ్చేలాగున ఆ కొట్లాటలు, ఆ ఓదాలు, వివాదాలు, ఈ విపరీతమైన చిల్లరి భక్తి చేస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చి ఆ విశ్వాసుల గుంపులు పెరిగిపోతున్న చివరి దినాల్లో ఈరోజు దేవుని సంఘంగా, దేవుని పిల్లలంగా, ద్రాక్షవల్లిలో అంటుకట్టబడిన ద్రాక్ష తీగలంగా యేసుప్రభు ఆసక్తితో బోధిస్తుండగా, ఆసక్తితో మనం వింటుండగా నేను ఆ గుంపులో ఉన్నానా లేదా నిజమైన పశ్చాత్తాపంతో నా పశ్చాత్తాపం నిజమని రుజువు పరిచేటటువంటి ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ ఉంటున్నానా అనేది ప్రశ్న. అందుకే మీరు నిజంగా మారు మనసు పొందిన వారైతే అనేలాగూ అక్కడ లేకపోవచ్చు బోధ. కానీ ప్రభు చెప్పిన మాట ఆ పరిశీలలో ఉండే, శాస్త్రులలో ఉండే, వేషధారులలో ఉండే. ఎందుకంటే అందరినీ ఒకే దారాన్ని గుచ్చాడు, ఒకే తాడుతో కట్టాడు. ఈ శాస్త్రుల విషయంలో, ఈ సుంకర్లు లేకపోతే ఈ వేషధారుల విషయంలో, ఈ దుర్బోధకుల విషయంలో, సద్దుకాయలు అని ఉంటుంది, వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతూ వాళ్ళకెళ్ళ చెప్పాడు, అయ్యో మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ. మీరు మారకపోతే, మీరు మార్పు చెందకపోతే ఈ సున్నంతో కొట్టిన సమాధుల్లాగా అందరి చేత మీరు పరిశుద్ధులని పిలిపించుకుంటారు. అది మీకు చాలు. అందరూ కూడా అయ్యగారు, బోధకులు, పరిశుద్ధులు, పైన కూర్చోదగిన వారు, ఆ వస్త్రపు చెంగు చూడు, పొడుగు చూడు, తెల్లదనం చూడు, అది చూపించుకోవటానికి, అవి చూసి పొగిడించుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తారు. కానీ బ్రతుకును చూసే దేవుని మీరు అస్సలు పట్టించుకోరు. మీ బ్రతుకును తెల్లగా చేసే వాక్యాన్ని అసలు పట్టించుకోరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వస్త్రము ముఖ్యమా, వస్త్రము ధరించిన శరీరం ముఖ్యమా, శరీరం ముఖ్యమా, శరీరమునకు ఆకారం ఇచ్చిన దేవుని ఉద్దేశం ముఖ్యమా? అందరూ పై రూపం అన్న మాట ఒక్క క్షణం జ్ఞాపకం చేసుకుంటే, అలాగని విచ్చలవిడిగా పనికి మాలిన బట్టలు వేసుకుని వాక్యం చెప్పమని ఎక్కడా లేదు. ఈ వచనము ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్ చేసేసుకున్నామేమని అనిపిస్తూ ఉంది. మీరు ఎలాగున్నా పర్వాలేదు అంటే ఇక అది వెళ్ళిపోయింది, జూమ్ అయిపోయింది. ఆ మాటని ఇలాగ అర్థం చేసుకున్నాను, ఇలాగ ఉంటాను, అలాగ ఉండకూడదని అన్నారు అనుకోండి, ఎలాగున్నా పర్వాలేదని అన్నాడు కదా అన్నట్టు బాట పట్టుకుని అది మెళ్ళో కట్టేసుకుని పచ్చల పథకంలో పెట్టేసుకుని దాన్ని ఆధారం చేసేసుకుని విచ్చలవిడి జీవితం. పై రూపం చూడు, లోపల రూపం చూస్తాడు అనే మాటకు తగిన వచనాలు చాలా చోట్ల ఉన్నాయి, లేవని నేను అనను. అలాగని శరీరం అంతా కూడా చక్కగా ఆ నగ్నత్వం కనపడకుండా దేవుడిచ్చినటువంటి చొక్కాయి అనే మాట, చొక్కాయి అనే మాట, ఆ చొక్కాయి అంటే మడిమెల వరకు అని ఆ హెబ్రీలో, అరమికలో, ఆ ఒరిజినల్ ఆ గ్రంథాలు చదివిన వారు వివరిస్తారు. చొక్కాయి అంటే దేన్ని చొక్కాయి అంటారు ఆ దినాల్లో అని అనుకుంటే మడమల వరకు అని ఉంది. స్తోత్రం కలుగునుగాక. మరి ఏ దినాల్లో ఎక్కడ దాకా పోయింది అది? ఎలాగున్నా పర్వాలేదని ఐ లవ్ జీసస్ అని పచ్చబట్లు పొడిపించుకుంటారు, నుదుటి మీద, చేతుల మీద, వెన్ను మీద. ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటూ బనీళ్ళు వేసుకుంటారు, బొర్ముడాలు వేసుకుంటారు, వేదికలు ఎక్కేస్తారు, బోధకులు అయిపోతారు. మాదిరి చూపించాల్సిన వాళ్ళే మాదిరి చూపించలేకపోతున్నాము అని అనుకుంటూ, ఏమండి ఒక విషయంలో అపార్థం చేసుకుని, అంటే కళ్ళకు గంత కట్టుకున్నాడు, ఆ విషయంలో తన దృష్టి, తన అవగాహనది. ఎలాగున్నా పర్లేదంటే మోకాళ్ళ దాకా, అంతకుముందు ఏమో మోకాళ్ళ కిందకు ఉండేది, తర్వాత మోకాళ్ళ వరకు వచ్చింది. కొంతమంది దైవజనులు, అందరూ కాదని కొంతమంది బోధకులు, ఆ తర్వాత మోకాళ్ళపైకి వచ్చేసింది. అక్కడ ఆగితే బాగుంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా స్త్రీలు, బోధకులు ఇక సరే ఆచారాలు, సాంప్రదాయాలు, చీరకట్టు, కుడిపైట, ఎడమపట్ట, ఇదంతా కూడా లోక సంబంధం. ఓకే, లోక సంబంధం. అసలు వస్త్రము ధరించుట దేనికంటే నగ్నత్వాన్ని దాచుకోవటానికి. స్తోత్రం కలుగునుగాక. శరీరాన్ని కప్పుకోవటానికి. ఇంకా చూసుకుంటుంటే యాజకత్వంలో ఆ రోజు ఇలాగున యాజకుడు ఉండాలి అన్నాడు కనుక, ఇప్పుడు యాజకత్వం లేదు, విశ్వాసి కూడా యాజకుడే, రాజే, ప్రభువుని బట్టి మనము అని అతిశయపడుతున్నాం. కానీ అసలు వస్త్రము తెలుపు నలుపు అలా ఉంచండి అసలు. కానీ దేవుడు ఎంత దూరం పోతాడంటే, మీరు చదివారే లేదు లేవీకాండం,
మీరు చదివారో లేదో ఆ కాండాల సముదాయం, సంఖ్యాకాండం. ప్రభు చెప్తారు, ధర్మశాస్త్రంలో ప్రభు మోషే ద్వారా వ్రాయిస్తారు. నిలువుటంగి ఉంది, కరెక్టే. యాజకుడు ఆవరణలో నుంచి పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి లోపలికి మెట్లెక్కి వస్తుండగా అన్నట్టు అనుకోండి, ఎత్తు పెరుగుతుందేమో. ఎందుకంటే ప్రభు అన్నారు, ఆ యాజకుడు తన నగ్నత్వమును దాచుకోవటానికి లోపలిలాగు కూడా ఉండాలి అన్నాడు దేవుడు. అంటే దేవుడికి చూస్తే చిరాకు అంటే కాదు, నోవే. పవిత్రత, పరిశుద్ధత, ఆ నగ్నత్వాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక అన్యుల కన్నా వెర్రితలలు వేస్తూ ఉంది బోధకుల యొక్క వేషధారణ చూస్తూ ఉంటే. పురుషులు స్త్రీలో కూడా తెలియట్లేదు బోధకుల్లో ఉన్నటువంటి ఆ వేషం చూస్తే. స్వరమని బట్టి చెప్పాలేమో తప్ప వాళ్ళ వైఖరి, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ చేతులకు ఉండే ఆ ఆభరణాలు, మెడలో ఉండే ఆభరణాలు, ఆ పూసలు, ఆ జడలు, ఆ కట్టింగులు, ఆ క్రాఫ్లు వెర్రితలలు వేస్తూ ఉంది. ఫ్యాషన్స్తో లోక వెర్రితలలు వేస్తామంటే వాళ్ళని అనుసరిస్తూ అలాంటి ఫ్యాషన్లోకి వస్తూ పై రూపం చూడడానికి తాము సముదాయించుకున్నారు. ఎనీవే, వీటితో మనం మనసు నచ్చుకోవటం మంచిది కాదు. ప్రభు రూపంలోకి మన వద్ద. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఈ పులిపండి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, సూచనలు కావాలి. ఎందుకంటే మానవ నైజం సహజంగానే ప్రభులో వెలుపల విశ్వాసి అవిశ్వాసి అనేది అలా ఉంచండి. సాధారణంగా మానవ నైజము తనలో ఉన్న తప్పు చూసుకోడు, ఎదుటి వాళ్ళు ఉన్న తప్పు చూడటానికి ప్రయత్నం చేస్తాడు. చూసి ఊరుకుంటాడా, డప్పేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఆ తప్పు తనలో లేకపోతే అతిశయపడిపోతాడు. కానీ ఆ తప్పే లేకపోయినా మరేదో పెద్ద 10 తప్పులు ఉన్నాయి, అది మరొకడు వచ్చి చెప్పేవాడుకు నేను పరిశుద్ధుని అనుకుంటాడు. ఇదిగో వేలెత్తి చూపించడం చెప్తారు కదా, మన టీచర్స్ చెప్తారు. చిన్నప్పుడు నీతి కథలు చెప్పే టీచర్ చెప్తారు, ఎప్పుడైనా వేలెత్తి చూపిస్తే మర్చిపోవద్దు, 3 వేళ్ళు నీ వైపు ఉన్నాయి. కనుక ఒక తప్పు చూసే ముందు 3 తప్పులు నీళ్ళు ఉన్నాయేమో చూసుకో అన్నట్టు పెద్దలు చెప్పిన సామెత. అది యేసుప్రభు పెద్దలు చెప్పిన సామెత బైబిల్లో రాయించాడని అనుకోవద్దు. యేసుప్రభు మాటలే సామెతలు అయ్యాయి. స్తోత్రం కలుగునుగాక. పురాణాల్లో ఉన్నది బైబిల్లో ఉండటం కాదు, బైబిలే ఆది, దేవుని మాటే ఆది. ఆది యందు వాక్యం ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సీక్వెన్స్లు చెప్పుకోవటం రావాలి. పురాణాల్లో ఉన్నదే బైబిల్లో ఉంది అని ఒకరు అంటారు. అవునవును, పురాణాల్లో ఉంది, బైబిల్లో ఉందని బోధకులు కూడా అదే మాటతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అవును అనిపించుకోవచ్చు, కానీ ఆదిలోనే ఆ మాటలోనే అబద్ధమైపోతూ ఉంది. పురాణాలలో ఉన్నది బైబిల్లో ఉండటం కాదు, బైబిల్లో ఉన్నదే పురాణాల్లో ఉంది. అన్నిటికన్నా ముందు వాక్యం, అన్నిటికన్నా ముందు ప్రభు, అన్నిటికన్నా ముందు వెలుగు, అన్నిటికన్నా ముందు సత్యం, అన్నిటికన్నా ముందు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్పకనే చెప్పాడు, ఆల్ఫా నేనే, ఓమెగా నేనే, ఆది నేనే, అంతము నేనే, ప్రథమం నేనే, ముగింపు నేనే. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి బోధకులు కూడా పురాణంలో ఉన్నవి ఇగో ఇక్కడున్నాయి, ఇగో ఇక్కడున్నవి పురాణాలు ఉన్నాయి అని చెప్పే ఆ విషయాన్ని బట్టి, ఆ చెప్పే తీరుని బట్టి మీకు తెలుసో లేదో, కొంతమంది ఎప్పుడూ పురాణాలు చదివిన వారు, చదవకుండానే పురాణాల్లో భక్తి చేసిన వారు ఈ బైబిల్ వాక్యంలోకి వచ్చిన తర్వాత, ఈ వచనాలు ఎదుగుతున్న తర్వాత కొంతమంది బోధకుల యొక్క ఆ చూపించే ఆ శ్రేష్టమైన ఆదేశాలను విని ఆహా అలాగుందా అంటూ బజారుకి వెళ్ళి పురాణాలు కొనుక్కుని చదివి లోపలికి వచ్చేసారు విశ్వాసం. ఇందులో ఉన్నది అందులో ఉందంట అంటూ ఆసక్తి. నేనంటున్నాను, నా బోధ ఎంత మంచిగా ఉన్నా, ఎంత శ్రేష్టంగా ఉన్నా, అది నిజమే అన్నట్టు ఉన్నా, అది నిజమే కావినా నేను మాత్రం దేవుడు చదవమన్న దాన్ని చదువుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. ఇది చదవటానికి తీరిక లేదు, ఇది చదవటానికి ఓపిక లేదు, ఇది చదవటానికి ఆసక్తి లేదు, ఇది చదవటానికే నాకు అభ్యంతరకరంగా ఉంది. ఇంక మిగిలిన పుస్తకాలు, ఒక దైవజనుడు అంటాడు, నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా సరే ఈ బైబిల్కి సాటి ఏది రాదు. దీన్ని కొట్టేసేవాడు కొట్టివేయబడతాడు. స్తోత్రం కలుగునుగాక. దీన్ని బ్రతికించుకుని చేతిలో ఉన్నవాడు ఈ లోకంలో బ్రతకటం కాదు, ఈ వాక్యం నిత్య జీవంలోకి బ్రతికేలాగా నిన్ను ఇది లిఫ్ట్ లాగా తీసుకెళ్ళిపోతుంది, లిఫ్ట్ లాగా పైకి తీసుకెళ్ళిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని మాటలు
మాటలుగానే చెప్పి ముగించడానికి ఇష్టపడతాను, సమయం అవుతుంది. ఒకవేళ వివరించాల్సి వస్తే, కొన్ని రెఫరెన్స్లు చూడాల్సి వస్తే, అవును కదా, నిజమే కదా, ఓహో వాళ్ళు అలాంటోళ్ళ అని మళ్ళీ చెప్తున్నాను. ఇది ఈ స్వనీత అనేది లోకంలో ఉంటుంది. వాళ్ళల్లో ఈ మచ్చలు చూడటానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కనుక, వాళ్ళ స్వనీతిలోనే ఉన్నారు కనుక, ఇహలోక దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది కనుక వారు నువ్వు చెప్పినా వినరు, విన్న అర్థం చేసుకోరు, అర్థం చేసుకున్న అంగీకరించరు, అంగీకరించినా సరే అనుసరించరు. చాలా స్టెప్స్ ఉన్నాయి. కానీ ఈ స్వనీతి పరిచయులు అంటూ శిష్యులకు చెప్తున్నాడు, మీరు అలాగ ఉండొద్దు. అంటే సంఘానికి చెప్తున్నాడు, మీరు అలాగ ఉండొద్దు. సంఘం వేరు, శిష్యులు వేరు కదండి అని ఎవరన్నారు? శిష్యులు వేరు అన్నట్టుగానే ఉండొచ్చు. ఆ శిష్యులకు అపొస్తలుడు అని పేరు పెట్టే ఉండొచ్చు యేసు ప్రభు. అందరు అపొస్తలులు కాదని లేఖనాల్లో కూడా ఉంటే ఉండొచ్చు. కానీ అపొస్తలులకు యేసు ప్రభు చెప్పినటువంటి ఆదేశం, చివరి ఆదేశం మత్తయి సువార్తలో ఒకసారి చదువుకుంటే 28వ అధ్యాయంలో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి, నమ్మని వారికి కాదు, మెళ్ళ వంచి కాదు, ఏదో ఎర చూపించి కాదు, తాత్కాలికమైన సుఖం కోసం కాదు, నమ్మిన వారికి. ఏమి నమ్మాలి? యేసు దేవుడని, దేవుని చేత పంపబడ్డాడని, నమ్మిన వారికి నరకబోటు ఉందని, స్వర్గబోటు ఉందని, నమ్మిన వారికి పాపం చేసిన వాడు నరకంలో పోతాడని, ఆ పాప క్షమాపణ కావాలంటే పాపంలోనికి పోవటానికి, ఆ నరకంలో పోవటానికి కారణమైనటువంటి పాపమునకు శిక్ష నరకము, ఆ శిక్ష యేసు నీ కోసం, నీకు బదులుగా ఆయన శిక్ష భరించాడు కనుక ఆ శిక్ష నీకు లేదని అన్నట్టుగా నమ్మండి, మీ పాపం విషయంలో పశ్చాత్తాపడండి, ఈ కుళ్ళు బ్రతుకు నాకు వద్దు అని మనస్ఫూర్తిగా చెప్పండి, చాలు, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెకిలిగా సారీ చెప్పేవాళ్ళు ఉంటారు, విధేయతగా సారీ చెప్పేవాళ్ళు ఉంటారు, మళ్ళా ఆ పని చేయకూడదనే ఉద్దేశంతో సారీ చెప్పేవాళ్ళు ఉంటారు. స్తోత్రం కలుగునుగాక. వెకిలిగా సారీ అంటే ఆటపాటగా కాలు తప్పి సారీ చెప్తూనే ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఆటపాట అయిపోయింది వెకిలి. కొంతమంది సారీ చెప్పటంలో సిద్ధహస్తులు, కానీ అప్పుడప్పుడు అలా చేస్తూనే పోతుంటారు, సారీ చెప్పొచ్చని. కానీ సారీలో ఉండే లోపల అంతరార్థం ఏంటంటే, మరలా చెయ్యకూడదు, చేసే అవకాశం నేను తీసుకోకూడదు, అలాంటి అవకాశం వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో సారీ చెప్పగలగాలి. స్తోత్రం కలుగునుగాక. మళ్ళా పాపంలో పడుటకు సారీ కాదు, అది పాపమును అసహించుకునేలాగున మళ్ళా జీవించడానికి, మళ్ళా జాగ్రత్తగా ఉండటానికి ఆ సారీ ఉపయోగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ పులిపిండిలో లేదు ఆ స్వనీతిలో ఉండే విధానాలు ఏంటి? మత్తయి సువార్త 28 దగ్గర ఆగిపోయాను కదా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి అని ఉంది. ఆ మాట తీసేయొద్దు. నమ్మిన వారికి ఉంది. చెప్పండి, చెప్పిన వాళ్ళందరినీ నీళ్ళలో తీసుకెళ్ళండి, నీళ్ళలో తీసుకెళ్ళిన వాళ్ళందరికీ పేర్లు మార్చేయండి, మార్చేసిన వాళ్ళందరికీ కూడా బట్టలు వేసేయండి, వేసేసిన వాళ్ళందరికీ కూడా 4 గోడల మధ్య తీసుకురండి. నోవే. నమ్మిన వారికి నమ్మాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. లేఖనాల్లో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువు నోటితో ఒప్పుకుంటే రక్షణ అని ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణం పోయే సమయంలో, ఆపదొచ్చిన సమయంలో, ఆయుష్ అయిపోతున్న సమయంలో ఏమో యేసు ప్రభువా నన్ను క్షమించు పాపిని పరలోకం చేర్చుకునే అవకాశం ఉంది. యేసు ప్రభువుని ఒప్పుకుంటే చాలు, నువ్వు పరలోకం వెళ్తావు. దాదాపు ఇక ప్రాణం పోతా ఉంది ఆ వ్యక్తికి. ఒప్పుకోమ్మా, ఒకసారి చూడు, విను, ప్రభు ఒకసారి పిలు, ప్రభు అను, యేసు నువ్వు దేవుడు, ఒప్పుకుంటున్నాను, నేను పాపిని అనుకోండి. ప్రాణం పోయేటప్పుడు నిజంగానే పశ్చాత్తాపం ఉంటుంది. చాలాసార్లు మెజిస్ట్రేట్లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి రాసుకుంటారు, వాంగ్మూలం రాసుకుంటారు. అది చాలా పవర్ఫుల్. చచ్చిపోయేవాడు ఎప్పుడు అబద్ధం చెప్పడని ఒక 100% నమ్మకం కోర్టులకు కూడా. స్తోత్రం కలుగునుగాక. పుట్టించేం చెప్పలేడు, చెప్పే మనసు ఆ టైంకి ఉండదు. పోతున్నాను, నిజం చెప్పాలి అన్నట్టుగా. ఆ సమయంలో యేసు దేవుడు అన్నట్టు, శిలువ మీద దొంగ చెప్పినట్టుగా ఇక అవకాశం లేదు. ఊపిరుంటే మళ్ళీ ఏమో పోతున్నప్పుడు స్తోత్రం కలుగునుగాక. అది అసలు బోధ ప్రారంభంలోకి వచ్చేస్తూ ఉంది. అక్కడుంది కదా, యేసు ప్రభు నోటితో ఒప్పుకున్నావా, నువ్వు రక్షించబడ్డావు, చర్చిలో జాయిన్ అవ్వు, జాగ్రత్తగా పైకెళ్ళు, బోధ విను అని బాగానే ఉంటాయి. కానీ చర్చకొచ్చేది ఎంతమంది, బోధ వినేది ఎంతమంది, బోధ పట్టించుకునేది ఎంతమంది, బోధ ప్రకారం జీవితాన్ని కట్టుకునేది ఎంతమంది?
అసలు దేవుడు అంటే భయం ఉందా అంటే ఎవడు చూసి వచ్చాడు బ్రదరు అంటారు. నిజంగా విశ్వాసుల గురించి చర్చిల దగ్గరికి వెళ్ళి ఎక్కడో సర్వే చేశారట. ఒక చోట చదివే నేను. సర్వే చేస్తే ఆ సర్వేలో ప్రశ్నలు 3. బైబిల్ పెట్టుకుని వెళ్తున్నారు, వస్తున్నారు. బజార్లో కూడా అప్పుడు అడుగుతున్నారు, మీరు బిలీవర్సా, మీరు యేసుప్రభు నమ్ముకున్నారా, క్రైస్తవులా, చర్చికి వెళ్తారా అని మొదటి వెళ్తామంటారు. రెండో ప్రశ్న, యేసుప్రభు కన్యమరి గర్భమందు పుట్టాడని నమ్ముతున్నారా, మొదటి ప్రశ్న. దాదాపు 50 to 60% ఎక్కడ సర్వే చేశారో తెలియదు కానీ అన్నారు, రాయబడి ఉంది. నువ్వు నమ్ముతున్నావా అంటే ఐ డోంట్ బిలీవ్. నమ్మారట, బైబిల్ అట, చర్చ్ అట, హల్లెలూయా అట, కానుకలట. వీ డోంట్ బిలీవ్. అయిపోయింది, మొదట్లోనే పునాది పోయింది. కన్యమరియ గర్భమందు మనిషి కుమారుడుగా దేవుడు పుట్టాలి, ఇమ్మానుయేలు అనుభవాన్ని పాపులకు ఇవ్వాలి, అలాగున వారి పాపము నుంచి ఆ మనిషి కుమారుడు ఇమ్మానుయేలు తత్వంతో వచ్చి రక్షిస్తాడు, విడిపిస్తాడు అని యెషయా గ్రంథంలో ఉంది కదా. చాలా చోట్ల ప్రవచనాలు నెరవేరిపోయి యేసు పుట్టినరోజును మనం చెప్పుకుంటుంటాం. ఆ మాటలు వింటూ క్రిస్మస్లు చేసుకుంటూ వ్యక్తిగతంగా యథార్థంగా అడిగితే నా మట్టుకైతే నమ్మకం లేదండి. ఐ డోంట్ బిలీవ్. నేను సైన్స్ నమ్ముతాను. ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెబుతూ బైబిల్ రోజు చదివేవారు ఉంటారు, ఉపవాసాలు చేసేవారు కూడా ఉంటే ఉండొచ్చు. బట్ వీ డోంట్ బిలీవ్. ఐ డోంట్ బిలీవ్. స్టాప్ ఇట్. అందుకే అంటున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నమ్మేమంటే సరిపోదు, ఆ నమ్మకం గుండె లోతులో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాగే నూనె ఎదురుగా వచ్చినా, కాల్చే కట్టెలు ఎదురుగా వచ్చినా, చంపే చేతుల్లో కత్తి ఎదురుగా వచ్చినా ఈ నమ్మకం నిల్చుండాలి. అందుకే ప్రభు అంటారు, ఈ నమ్మకం అంతవరకు నిల్చుండాలి. ప్రాణం పోతున్నా సరే ఈ నమ్మకాన్ని పట్టుకుని ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి మాటగా మీకు తెలిసిన మాటే సూచన. ఈ పులిపిండిలో ఉండే ఆ లక్షణం, ఆ పులిపిండి లక్షణం, ఈ గజ్జి లక్షణం, ఈ కుష్టు లక్షణం అంటే ఆత్మీయ కుష్టు చాలా ప్రమాదకరమైనది. కనుక యూజువల్గానే ప్రభు చెప్పిన ప్రార్థన గురించి చెప్పిన మాట, ఒక పరిసయ్యుడు, ఒక సొంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తున్నారు. దేవుని మందిరానికి వెళ్ళారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అది శిష్యులు ఎవరో ఉపమానం చెప్తే మనం కొంచెం తేలిగ్గా తీసుకుంటామేమో. యేసు ప్రభు నీతిమంతుని గురించి, లేదా ఒకళ్ళకన్నా గొప్పోళ్ళమేమో, వీళ్ళకన్నా మేము గొప్పోళ్ళమో అనుకుంటున్న ఆ గుంపులు అక్కడ తయారయ్యాయి. శిష్యులకు అలాంటి మనస్తత్వం ఉండకూడదని చెప్తూ, ఆ గుంపుల్లో ఉన్నవారికి కూడా పాఠం చెప్తూ ఆ ఉపమానాన్ని ముందు పెట్టాడు యేసు ప్రభు. సొంకరి వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళాడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఏం ప్రార్థన చేశారో ఇక మరలా నేను వివరించను. ఇతడు తాను చేసిన ధర్మకార్యాలన్నీ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆపాడా? ఎదుటివాడిలో ఉన్న లోపాలు చెప్పాడు. అంతటితో చెప్పాడా? లోకాన్ని కూడా చెడిపోయింది లోకం, నేను ఒక్కడే బాగున్నాను అన్నట్టు మాట్లాడాడు. నేనొక్కడే మంచోడని అనకపోయినా అతని యొక్క ఆ స్వయం స్తోత్రాలు, నేనెంత చేశాను, నేనంత చేశాను, నేనెంత గొప్ప, వెనక ఏం చేస్తావు, నా ప్రార్థన ఆలకించక ఏం చేస్తావు, నన్ను దీవించక ఎవరికి దీవిస్తావు అన్న భావన వెనకాలుంది. ఒకవేళ నువ్వు దీవెనంటే ఇవ్వాలంటే ముందు నన్ను దీవించు, ఆ తర్వాత వేళ సంగతి అన్నట్టు అతిశయం. స్తోత్రం కలుగునుగాక. ఆ మాటల్లో దీనత్వం లేదు, ఆ మాటల్లో తగ్గింపు లేదు, ఆ మాటల్లో సాత్వికత్వం లేదు. అంతా తనలో ఉన్న మంచినే చెప్పుకుంటున్నాడు కానీ చెడ్డ లేకుండా ఉంటుందా? చెడ్డ చేయకుండా ఉంటాడా? అసలు ఎదుటోడిని చెడ్డోడని చెప్పడమే చెడ్డ. నీలో చెడ్డ లేకపోతే చెప్పు. చెడులోనోడెవడు? ఎవరో కూడా చెప్పుకోలేం. నిజానికి ఈరోజు యేసును బట్టి మనం మంచోళ్ళమయ్యాం కానీ యేసును పక్క పెడితే మనంత కుళ్ళోళ్ళు ఎవరు ఉండరు. అయ్యో నేను చాలా మంచి పని చేశానండి అని అనొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, యేసులో నువ్వు ఉన్నావు గనుక నువ్వు మంచోడివి. స్తోత్రం. యేసుకు నువ్వు వెలుపల నువ్వు ఎంత మంచోడివైనా సరే, ఎన్ని ధర్మకార్యాలు చేసినా సరే, వాక్యం ఆ ధర్మకార్యాలన్నీ, ఆ నీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డలు. కనుక ప్రభులోకి రాకముందు ఎలా చెప్పుకున్నామో గొప్పలు వదిలేసేయండి. గుడులు కట్టించాము, మా తాత గుడి కట్టించాడు, బయట గుళ్ళు అనుకోండి, ఈ గుళ్ళు కూడా అనుకోండి. ఈ గుళ్ళు కూడా చర్చిలు కట్టించేసి మా ముత్తాత కట్టించాడు, మేము పరిశుద్ధులు, మా ముత్తాత కట్టించాడు, మేము ముందు కూర్చుంటాం, మా ముత్తాత కట్టించాడు, మేము చెప్పింది వినాలి, మా ముత్తాత కట్టించాడు, మేము జీతాలు ఇస్తాం, మేము ముత్తాత కట్టించాడు. నోవే, గెట్ అవుట్ అంటాడు దేవుడు.
స్తోత్ర కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు కట్టించారో లేదు అవన్నీ పెట్టుకుంటే నువ్వు నీతిమంతుడు అవ్వవు. వాక్యం చెప్తా ఉంది, అతడున్నాడు, తను చేసే భక్తి అంతా చెప్పాడు, ఉపవాసాలు చెప్పాడు, అమావాస్యలు చెప్పాడు, దాన ధర్మాలు చెప్పాడు, పండగలు ఆచరిస్తానని చెప్పాడు, ఆదివారాలు ఆరాధిస్తున్నానని చెప్పాడు, ఉపవాసాలు కూడా వారానికి నెలకు ఎన్నిసార్లు ఉంటాడో కూడా చెప్పేశాడు. నువ్వు ఉండమన్నట్టు ఉంటున్నాను అంటున్నాడు, అక్కడ తాపలేదు. ఇదిగో వీడికిలాగా నేను లేను అన్నాడు, అక్కడ తాపలేదు. లోకలంతా దొంగలు, వ్యభిచారులు, జారులు, నేను అలాంటి కాదు అంటున్నాడు. యేసుప్రభు తేల్చేశాడు, ఇతని కన్నా అతడే దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ పరిసయ్యుడు ఉన్నాడంటే ఆయన మాటలో తప్పి ఉందండి. చేసిందే కదండి చెప్పాడు, భక్తే కదండి చెప్పుకున్నాడు. అక్కడ తప్పేం చెప్పాడండి? చెడ్డే మాట్లాడా? అసలు ఏమైనా మాట్లాడా? కొట్టాడా? తిట్టాడా? డోవే. ఈ పరిసయ్యుడిని ఎందుకు అక్కడ పెట్టారంటే యేసుప్రభు, ఎప్పుడు వాళ్ళలో ఉన్న మంచిని బయటకు చెప్పుకుంటారు. ఈ పరిసయ్యుల తత్వం ఏంటంటే ఎప్పుడు మంచి చేసి ఉండొచ్చు, చెప్పుకుంటారు. ప్రజల్లోనే చెప్పుకోకూడదని ప్రభు అంటాడు. ఇంక దేవుని ముందు చెప్పుకుంటే ఇంక దేవుని వెక్కిరించినట్టే. అవునంటారా కాదంటారా? లోకంలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఎవడు నీతిమంతుడు కాదు. నువ్వు క్రీస్తుని బట్టి, క్రీస్తునందున విశ్వాసం ఉంచావు కనుక, నువ్వు చేసే నీతి కార్యాల వల్ల కాదు ఈ రక్షణ నీతి. ఆయనది విశ్వాసం ఉంచావు కనుక, ఆయన కృప నీకు వచ్చింది కనుక నువ్వు నీతిమంతుడు అయ్యావు, దేవుని కొడుకు అయ్యావు, పరిశుద్ధుడు అయ్యావు. దేవుడు నేను పరిశుద్ధుడుగా ఎంచి పరిశుద్ధులకు దేవుడిచ్చే వాగ్దానాలన్నీ ఉచితంగా నువ్వు పొందేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పుకుంటే తప్పే ఉందని అంటాం, కానీ విశ్వాసులలో, మనలో వేదిక మీద ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకా పై వాళ్ళు కావచ్చు, కింద వాళ్ళు కావచ్చు, చర్చిలో గుమ్మాల దగ్గర తుడిచేవాళ్ళు కావచ్చు, చర్చి బయట ఊడ్చేవారు, వాకిళ్ళు ఊడ్చేవారు కావచ్చు, ఎవరైనా తాము చేసేది అది భక్తి అయినా ఏదైనా అస్సలు చెప్పుకోకూడదు. ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే, హిజ్కియా మరణకరమైన రోగం, వ్యాధి కలిగి ఉండగా గోడ వైపు తిరిగి మంచం మీద ఇక బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినప్పుడు గోడ వైపు తిరిగి, ప్రభువా నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా, ఏం చేశానో నీకు తెలుసు కదా. అది భక్తి కావచ్చు. 1, 2 మాటలు ఓకే, గో హెడ్. ఒకవేళ అది చెప్పుకోవాలనుకుంటే కానీ అక్కడ వ్యాధి, రోగము, బ్రతకాలని ఆశ, ఆ సిచ్యువేషన్ వేరు, సందర్భం. ఇక్కడ సిచ్యువేషన్ వేరు. నన్ను ఎందుకు వచ్చో ప్రార్థన చేయటానికంటే దీవించాలా, ఆశీర్వదించాలా, లేదా ఈ భక్తికి ముద్ర వేయాలా? యాక్సెప్టెడ్, అప్రూవ్డ్, అక్నాలెడ్జ్డ్, యు ఆర్ వర్దీ, నువ్వు నీతిమంతుడుగా ఉండటకు అర్హుడవు అనే సర్టిఫికెట్ పొందడానికి వచ్చావా? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్టుగా. ఎవరికోసం ప్రార్థన? ఎందుకోసం ఆ ప్రార్థన? ఎందుకోసం ఆ భక్తి? అవగాహన. చేసి ఉండొచ్చు, తప్పేం చేయలేదు, చెయ్యింది ఏమి చేసినట్టు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో విశ్వాసంలో కూడా ఎక్కువగా ఉంటారు. మనమే కావచ్చు. చెయ్యింది చేసినట్టు, చేయవలసింది చేయకపోయినా అంతా చేసేసినట్టు చెప్పుకుంటుంటాం. దానికోసం దేవుడు కోప్పడతాడు, ఆశీర్వాదాలు ఆగిపోతే అని చెప్పను. కానీ మన ప్రార్థన ఇంత యథార్థంగా ఉండాలి, ఇంత దీనంగా ఉండాలి, ఇంత తగ్గించుకుంటూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. సో స్వనీతి అనే గజ్జిలో ఉండే ఆ కారణం, ఆ లక్షణం, ఆ గజ్జిలో ఉండే ఒక లక్షణం ఏంటంటే ఎప్పుడు సొంత డబ్బా కొట్టుకుంటుంది. అది సొంత డబ్బా కొట్టుకుంటుంది. లోకం అంతా అదే కదండి, కొట్టించుకుంటుంది, సన్మానాలు చేయించుకుంటుంది, డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటుంది. మీడియా అందుకే ఉపయోగపడుతూ ఉంది ఈ దినాల్లో. ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా. ఒకప్పుడు ఇంత మీడియా లెవెల్ లేదు. అప్పటికున్నటువంటి మీడియా ఏదో ఉంది అంటే దాని సమాచారాన్ని పంపించే ఆ వాహకం ప్రింట్ మీడియా, తర్వాత ఆడియో మీడియా, తర్వాత వీడియో మీడియా, తర్వాత సోషల్ మీడియా, ఇంకా తర్వాత ఏ మీడియా వస్తుందో నాకు తెలియదు. AI మీడియా వస్తుందేమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకేమొస్తుందో తెలియదు. నేను చేసే పని అసలు బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. కొన్ని విషయాల్లో బయట వాళ్ళు తెలిసేలాగా చేయకూడదు. ప్రభు చెప్పేశారు, బయట వాళ్ళు చూడాలని చేయకూడదు. దేవుడు చూడాలని చేస్తే నీ మనసు అలాగే ఉండాలి. నువ్వు చేసింది నిజమే కావచ్చు, ఖచ్చితమే కావచ్చు, 100% బైబిల్ ప్రకారం చూస్తే 100% మార్కులు రావచ్చు. కానీ ఇతరులకు కనపడాలని చేయకు.
ఇతరులు దాని గురించి ఎక్కువ చెప్పుకోవాలని చేయకు. అక్కడ 0 మార్కులు. స్తోత్రం. పరలోకంలో నీకే ఫలితం ఉండదు. ఈ లోకంలో నీకు సన్మానాలు రావచ్చు, లైక్లు కొట్టేవారు ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, గొప్ప అనేవారు ఉండొచ్చు, ఇంకేదో ఊరేగించేసేవారు ఉండొచ్చు. బట్ దేవుడు నిన్ను ఊరేగించాలి. దేవుడు బలా అనాలి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. మీడియా, సోషల్ మీడియా, లైక్లు తప్ప ఒప్ప. పెద్దోళ్ళు చెప్తారు బోధలు, బాగా నాకన్నా తల నెరిసిన వాళ్ళు, బాగా థియాలజీ చదివిన వాళ్ళు, దేవుని ప్రత్యక్షతలు పగలు రాత్రి అనుభవిస్తూ ఉన్న మాటను నిప్పుల్లాగా చెప్పే దైవజనులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తారు సోషల్ మీడియా అవునా కాదా, సోషల్ మీడియాలో ఉండొచ్చా ఉండకూడదా, లైకుల కోసం చూడొచ్చా చూడకూడదా, లైకులు రావాలంటే ఎలాగ మనం వాళ్ళ మీద పడాలి, ఏం చెయ్యాలి, పబ్లిసిటీ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, పబ్లిక్లో అందరికీ కనపడాలంటే ఏం చేయాలి, నేను చేసేది అందరూ చూడాలి, నేను చెప్పేది అందరూ వినాలి. ఓకే, కానీ నేను చేసేది అందరూ చూడాలి, దేవుడు చేసేది కాదు. ఎవరు? నేను చేసేది అందరూ చూడాలి అనే భావం ఉంటే మాత్రం అవుట్. దేవుడు చేసే కార్యాలు అందరూ చూడాలి, ఆ భావం మంచిదే. స్తోత్రం కలుగునుగాక. నేను చేస్తున్నాను నా దగ్గరికి రండి అంటే 0. ఇది నేను చేయటం లేదు, యేసై చేస్తున్నాడు అంటే హీరో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసైను హీరోగా చేయటమే కాదు, హీరోగా చూపించడమే కాదు, హీరోగా ముద్దు పెట్టేవాళ్ళు 0లైనా సరే యేసై వాళ్ళని హీరోలుగా చేస్తాడు. నేను నమ్ముతున్నానన్నమాట. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళని దేవుడు, లోకం కాదు, దేవుడు వాళ్ళని తగ్గిస్తాడు. ఎవరైతే తగ్గింపుతూ ఉంటారో దేవుడు వాళ్ళను హెచ్చిస్తాడు. ఈ మీడియా అంతా కూడా లోకం నేను హెచ్చించాలని, వారానికి ఎంత ఇవ్వండి, నెలకి ఎంత ఇవ్వండి, సంవత్సరానికి ఎంత కాంట్రాక్టు, బిజినెస్, మీడియా మిమ్మల్ని బాగా ప్రమోట్ చేస్తాం, మిమ్మల్ని బాగా ఎలివేట్ చేస్తాం, మీ వీడియోలు మొత్తం అలాస్కా దాకా పోయేలాగా చేస్తాం. ఉన్నాయి కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు ఇస్తే అసలు ఆ దుమ్మును కూడా అదేదోలా చేసేసి పొట్లం గట్టి అమ్మించేస్తారు. అంత పబ్లిసిటీ మీడియా సంస్థలు ఉన్నాయి. అనేక మంది ఇలా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారా, అనేక మంది మీ గురించి చెప్పుకోవాలనుకుంటున్నారా, వీఆర్ హియర్, వీ విల్ హెల్ప్ యూ. సంవత్సరానికి కాంట్రాక్టు. కొంతమంది వాళ్ళని కన్సల్ట్ చేస్తారు, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే నేను అందరికీ కనిపిస్తాను. ఎనీవే, దుఃఖంతో చెప్పాలా, బాధతో చెప్పాలా, భయంతో చెప్పాలా, క్యాజువల్గా చెప్పాలా, మాట వరుసకు చెప్పాలా, ఏమో దేవుడే మనకు ఆ ఉద్దేశాలను ఒక మంటగా మన హృదయంలో పుట్టించునుగాక. మనకు మనం అర్థం చేసుకున్న దేవుడు మనలో ఒక వ్యక్తిగతమైన ఆకలి మనకే దేవుడు ఇచ్చునుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు కూడా దే లిస్ట్ దేర్ గుడ్ వర్క్స్ ఆల్వేస్. వాళ్ళు చేసే మంచి పనులు ఎప్పుడు కూడా లిస్టు పెట్టుకుంటారు. స్వనీతిలో ఉండే ఒక భయంకరమైన చెడ్డ లక్షణం. దేవుని తెలియదని కాదు, అంటే నేను పాజిటివ్గా చెప్తున్నాను. పాజిటివ్గా మీరు ఉంటే నో ప్రాబ్లం, చెప్పుకోవచ్చును కాదు అక్కడ. కానీ నెగిటివ్ యాటిట్యూడ్, ఒకవేళ నీలో ఇవన్నీ మంచివే, దేవుడు చేయొద్దన్నవి చేస్తుంటే ఈ లిస్ట్ చెప్పుకునే ఆ అర్హత నాకు లేదు. దేవుడు చేయమన్న వాటిలో 100 చేయమంటే 3 చేశాను, 3 చెప్పుకుంటున్నాను, చేసినవి చెప్పుకున్నాను, అబద్ధం మాట్లేదు. దేవుడు 100 చేయమన్నాడు, 3 చేశాను, 100 చేసినట్టు అతిశయం, 3 చేశాను. అడిగితే 3, మరి ఇంకా 97 ఉన్నాయి కదంటే మాట్లాడను. కానీ 3 మాత్రం పబ్లిసిటీ చేసుకుంటా. ఎందుకయ్యా ఈ పిచ్చి అంటాడు యేసయ్య. అలాంటి వాళ్ళుగా మీరు ఉండొద్దు. ఇది ఒక గజ్జి, స్వనీతి, సొంత డబ్బా, అందరూ చూడాలనుకుంటారు. అవే పాయింట్లు ఏం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా సొంతంగా చేసుకున్నటువంటి మంచి పనులు, గుడ్ వర్క్స్ ఎప్పుడు చెప్పుకుంటారు. అక్కడితో వదిలేస్తారా? వాళ్ళలో ఉండే మరొక ఆ స్వనీతి అనే జబ్బులో ఉండే మరొక లక్షణం ఏంటంటే ఎప్పుడు ఎదుటోళ్ళని కించపరుస్తారు, ఎప్పుడు ఎదుటోళ్ళని తక్కువ వాళ్ళగా ఎంచుకుంటారు. నీకన్నా నేను గొప్పోడిని, నీకన్నా నేను మంచోడిని, నీకన్నా నేను పరిశుద్ధుని, నీకన్నా నేను దేవునికి ఒక అడుగు దగ్గరగా ఉన్నాను, ఇంకా చాలా దూరంగా ఉన్నావు. ఏ ఉద్దేశంతో అంటారేమో కానీ ప్రభు ఒప్పుకోడది. నువ్వు ఏమై ఉన్నావని ఆయన దిగొచ్చాడు నీ దగ్గరికి. స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుడై ఉండియో దేవునిగా ఉండుట మహావాక్యం అని తలంచక దాసుని స్వరూపం ధరించుకుని మనకు సేవ చేయటానికి వచ్చాడు. సేవ అంటే ఏంటో చెప్పడానికి వచ్చాడు, ప్రేమ అంటే ఏంటో చెప్పడానికి వచ్చాడు, తగ్గింపు అంటే ఏంటో చెప్పడానికి వచ్చాడు, దీనత్వం ఏంటో చెప్పడానికి వచ్చాడు.
చెప్పటం కాదు, చూపించడానికి వచ్చాడు. అసలు సాత్వికత్వం అంటేనే ఆయనే మనకు మాదిరి. స్తోత్రం కలుగును గాక. సాత్వికత్వం అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏం చెప్పింది, సాత్వికత్వం అంటే బ్రిటానికా ఏం చెప్పింది, సాత్వికత్వం అంటే గూగుల్ ఏం చెప్పింది, సాత్వికత్వం అంటే ఆ యూనివర్సిటీ ఏం చెప్పింది, సాత్వికత్వం అంటే చాలా నిర్వచనాలు ఉండొచ్చు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు మహాయోగులు చెప్పొచ్చు. సాత్వికత్వం నిర్వచనం కాదు, సాత్వికత్వాన్ని చెప్పి చూపించాలంటే ఆయనకు ఆయనే సాటి యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు ఆయనే సాటి యేసు. అందుకే ధైర్యంతోనే అన్నాడు ఆ మాట చివరి కాలంలో. కానీ పరిచర్య ప్రారంభంలో కూడా ఈ మాట అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం చూస్తాం కదా. చివరిలో కూడా అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, కమాన్ అన్నట్టు. ప్రారంభంలో ఏమన్నాడు చెప్పండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను అంటూ తర్వాత నా కాడి తేలిక, నా భారం సులువు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలట, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటే ఆయన దగ్గరకు వస్తే మొదట ఈ 2 పాఠాలు నేర్పిస్తాడు. నాకు బాగా పరిశుద్ధాత్ముడు గుండెల్లో పెట్టిన మాట, అర్థమయ్యేలాగానే పెట్టిన మాట. ఇంకా నములుతూనే ఉన్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు, అంటే వెళ్ళేది కానీ ఇంకా నములుతూనే ఉన్నాను. ఏంటి దీని లోతు, ఈ సాత్వికత్వ లోతు ఎంత లోతుకు పోవాలి, దీనత్వం అంటే ఎంత లోతుకు పోవాలి, తగ్గింపు అంటే ఎంత లోతుకు పోవాలి, ఆయనంత లోతుకు పోవాలి, ఆయనంత హెచ్చుకుపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఒక శిష్యుడు అడుగుతాడు, ప్రార్థన చేయటం నేర్పించమని లేఖనాల్లో ఉంది. శిష్యులు అడగకపోయినా నామములు మీరు స్వస్థతలు చేయండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, ఆశ్చర్యకార్యాలు చేయండి అని యేసే చెప్పండొచ్చు. అది నేర్చుకోవడానికి యేసు దగ్గరికి చాలామంది వెళ్తారు, అది నేర్పే వాళ్ళ దగ్గరికి చాలామంది విశ్వాసులు వెళ్తారు. మరి యేసు ప్రభు మొదటి 11వ అధ్యాయాల దగ్గరికి వచ్చేటప్పటికి నా దగ్గరికి వస్తే మీకు ఏం నేర్పిస్తానంటే ముందు ఈ 2 పాఠాలే నేర్పిస్తా. నేను రాజుని అయిపోయాను, నేను దేవుని కొడుకుని అయిపోయాను కాలర్ మెచ్చి ఎట్టుకునే లెవెల్ కాదు. నేను ఫస్ట్ లెసను, సెకండ్ లెసను సాత్వికత్వము, తగ్గింపు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంచేతంటే అది చెప్పటానికి నాకు అర్హత ఉంది. ఐ హ్యావ్ క్వాలిఫైడ్ టు టీచ్ యూ దట్. ఎందుకంటే దేవుడుగా ఉన్న నేనే తగ్గించుకుని తగ్గింపు అంటే ఏంటో చేసి చూపించాను. ప్రసంగాలు నేను బాగా చేయొచ్చు తగ్గింపు మీద, పుస్తకాలు రాయొచ్చు తగ్గింపు మీద. కానీ నేను నా పని వాళ్ళ దగ్గరే తగ్గించుకోను, నా తోటి సేవకుల దగ్గరే తగ్గించుకోను. అందరూ నా చెప్పుల కింద ఉండాలనుకుంటాను, నా చెప్పులు మొయ్యాలనుకుంటాను, నా బైబిల్ మొయ్యాలనుకుంటాను, నా కచ్చీపులు మొయ్యాలనుకుంటాను, నా చెమటలు తోడాలనుకుంటాను. అబ్బో నేను వాళ్ళకు దేవుడుగా ఉండాలని అనుకుంటా. కానీ యేసయ్య అలాగ అనుకోవట్లేదు. నా దగ్గర మీరు వస్తే పరిచర్య చేయటానికి ముందు, మీరు సేవ చేయటానికి ముందు అన్నట్టు ఇది సేవకులకు కూడా చాలా మంచి మాట. దేవుని సేవించేవాడు విశ్వాసి కూడా, అవును కదా. ఇది కూడా ఒక సేవ, విశ్వాసి కూడా ఆ లెవెల్ సేవ చేయాలి, విశ్వాసి కూడా. స్తోత్రం కలుగునుగాక. ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. సో ఈ 2 మాటలు, పరిసయ్యుల నీతి, పరిసయ్యుల పులిపిండి, ఈ 2 పాఠాలు ఒప్పుకోదు. ఈ 2 పాఠాలు పరిసయ్యులకి ఒగరు, చేదు, అసహ్యం, వాంతి చేసుకుంటారు. ఈ 2 మాటలకి పరిసయ్యులు. నిజం చెప్తున్నాను. పరిసయ్యులకి అంటే లోకపు మనస్తత్వం, లోక మనస్తత్వం అంతా పరిశీల మనస్తత్వమే. ఊరికే ధర్మశాస్త్రం అంటే చేతిలోకి వచ్చింది కానీ నిలువుటంగీలతో యాజకులమయ్యామని ఆ లెవెల్ మొత్తం అయితే వాళ్ళకు ఉంది. కానీ లోకమంతా వాళ్ళల్లో ఉంది. వాళ్ళల్లో లోకం లేనిది ఏమీ లేదు. ఓన్లీ తేడా ఏంటంటే వస్త్రం, చేతిలో పుస్తకం, మెడలో సిలువ, మరొక మందిరం కావచ్చు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సో ముగిస్తున్నాను. ఫస్ట్ మాట సూచన. వ్యాధి వచ్చే అది వ్యాధిని నేను తెలుసుకోవాలంటే ఇదిగో ఆ లక్షణం, ఆ వ్యాధిలో ఉండే లక్షణం ఇది. మొదటి లక్షణం, సొంత డబ్బా కొట్టుకుంటారు పరిసయ్యులు, లోకం అదే కొట్టుకుంటుంది. క్రైస్తవులు కూడా అంతేనా, సేవకులు కూడా అంతేనా? ఆయన సొంత డబ్బా కొట్టుకోవాల్సిన పని లేదు. దూతల పరలోకంలో ఆయన బాగా ఆరాధిస్తున్నారు, పరిశుద్ధుడు. అంతకన్నా ఎవరు ఏం కొట్టించుకోవాల్సిన పని లేదు. ఆనందిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై మహిమంతా నింపేసుకుంటాడు పరలోకం. ఆయన చేతకాక కాదు, ఆ రుచి తెలియక కాదు, ఇంకా నాకు భూమి మీద కూడా అది కావాలంటూ రాలేదు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
కనుక ఆ పాఠాలన్నీ ఇంకా నేను నేర్చుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటాను. కానీ చిన్నవారైనా పెద్దవారైనా బాప్తిసం తీసుకోవడం సిద్ధపడుతున్నా. నేను నమ్ముతున్నాను దేవునికి నేను కొడుకు అవ్వగానే, దేవుని కడుపున పుట్టినవాడిలాగా నేను ఉండగానే, నన్ను దేవుడు కొడుకుగా కూతురుగా చూస్తుండగానే, ఆయన ఆస్తికి నేను వారసుడని ఒక రక్తంతో ఆయన చెక్కు రాసి ఇచ్చేయగానే అవన్నీ నావే, నా చేతులు పెట్టేశాడు. ఇవన్నీ నీకు, నా బిడ్డవయ్యావు కదా, ఇవన్నీ నీకు, ఇప్పుడు నువ్వు నాలాగా ఉండాలి అని చెప్పే ఆ విధానంలో నీలాగంటే చేయేస్తే పడిపోవాలి, లేకపోతే స్వస్థతలు అయిపోవాలి, లేకపోతే ఏదో వాళ్ళు ఊరేగించాలి, వీళ్ళు నా దగ్గరికి రావాలంటే 10 మంది దాటుకు రావాలి, నేను నీ దగ్గరికి రావాలంటే ఇంత అంత ఏదో పెట్టాలి. ఈ ఎడవడిలోనే అందరూ ఉన్నారు కనుక తగ్గింపేది, దీనత్వం ఏది, సాత్వికత్వం ఏది? 50 మంది విశ్వాసులతోటి కష్టపడి కొండల్లో లోయల్లో తినక ఆకులు తింటూ ఆ బండల మధ్య నీళ్లు తాగుతూ యేసుప్రభు నమ్ముకోండి అమ్మా అంటూ 3 రోజులకు ఒకసారి ఏదో వాళ్ళు గెంజి పోస్తే తింటూ 60 మంది విశ్వాసాలు అలాగున చెట్టు కిందకి చేర్చి ప్రభు మాటలు చెప్పేవాడు. నా సంఘం 30,000 ఒకవేళ ఆ చెట్టు కింద ఉన్నవాడు ఆత్మావేశంతో ఇలాగ ఉండకూడదు బాబు, దైవజనుడా మనం ఇలాగ ఉండాలి అన్నాడు అనుకోండి, నువ్వు నాకు చెప్పేది ఏంటి? నీ సంఘం ఎంత, నా సంఘం ఎంత? నువ్వెక్కడ సేవ చేస్తున్నావు, నేను ఎక్కడ సేవ చేస్తున్నాను? నా దగ్గరికి ఎంతమంది వస్తున్నావు, నీ దగ్గరికి ఎంతమంది? నువ్వు కొండలో సేవ చేసేవాడు అడుక్కుందింటూ చిరిగిపోయిన బట్టలతో సేవ అంటే ఇలా చేయాలి, నోరు మూసుకో. ఆయన చెప్పటమే కాదు, ఆయనకు సైన్యం ఉంటుంది వెనకాల చెప్పటానికి. ఎక్కడున్నావో చెప్పు, వస్తాం నీ అంత చూస్తామంటూ. ఇది సేవ, పరిచర్య సేవ, వేషధారుల సేవ. ఆ స్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఆ స్థితికి ఎవరు నన్ను తీసుకొచ్చారు? ఎవరి వల్ల నేను ఆ లెవెల్కి వచ్చాను? స్తోత్రం కలుగునుగాక. జీవితకాలం జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు. గొర్రెలు కాపర్ని ఎలాగుండేవాడిని ఎక్కడ తీసుకొచ్చావయ్యా బాబు? ఈ అంతఃపురాలు నాకు ఇష్టం లేదు, ఈ హంసతూలికా తల్పాలు నాకు ఇష్టం లేదు, ఈ 60-70 రకాల ఈ ఫుడ్ నాకు ఇష్టం లేదు. నా దేవా ఎప్పుడూ నీ మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాను, ఎప్పుడూ నీ ముఖ దర్శనం చూడాలని ఆశపడుతున్నాను, ఎప్పుడు నువ్వు కావాలి, నీ కావాలి, నా ప్రాణం కొట్టిమిట్టాడిపోతుందయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నా ప్రాణం నీ కొరకు తప్పించిపోతూ ఉంది. ఇప్పుడు అంతఃపురాలు కావాలి మాకు, హంసతూలికా తల్పావలి కావాలి మాకు. ఇక ఉంటే దేవుణ్ణే మర్చిపోతాం. బోధ అయితే చేస్తాం కానీ ఆ ప్రాణం, ఆ దాహం, ఆ దప్పిక, ఆకలి కలిగి ఉండని బోధ చేస్తాను. నాకు ఆకలి లేదు, ఇలాగ ఉండండి అని బోధ చేస్తా, నేను అలాగ ఉండను. తగ్గించుకోండి అని బోధ చేస్తా, విశ్వాసులకే నేను అందుబాటులో ఉండను. యేసు పలుకుతాడమ్మా, పిలిస్తే పలుకుతాడమ్మా, నేనైతే పలకను. ఒక వెకిలితనమో, వెర్రితనమో, అవసరమో, పరిస్థితులు అలాగొచ్చాయి కాబట్టి అలా ఉండాల్సి వస్తూ ఉంది అని సర్దుకుపోదామా?